మొన్న భీమిలి నిన్న దెందులూరు నేడు రాప్తాడు ఏరియా ఏదైనా సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తలు అభిమానులు పోటెత్తుతున్నారు. రాప్తాడు సభకు రాయలసీమ నలుమూలల పార్టీ శ్రేణులు కథం తొక్కారు. రాప్తాడులో సిద్ధం సభా వేదిక ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోతోంది. ఎవరెన్నో విన్నా జగనే మాకు మళ్ళీ సీఎం కావాలన్న మాటే వినిపిస్తోంది. రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. నేటి సభలో పార్టీ సీమ నేతలు కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణం నుంచి రాప్తాడు నుంచి మా కరెస్పాండెంట్ వినాయకరావు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. వినాయకరావు, చెప్పండి, భీమిలి అలాగే దెందులూరు ప్రస్తుతం రాప్తాడు ఏ విధంగా ఉంది అక్కడ వాతావరణం? 52 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు తరలి వస్తున్నారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నిజంగా హరి, రాప్తాడు జనసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పూర్తిగా ఇక్కడ గ్యాలరీలన్నీ కూడా నిండిపోయి చెప్పుకోవచ్చు. మనం వీడియోస్లో చూసుకుంటే కనుక అన్ని గ్యాలరీలు కూడా ఫుల్ అయిపోయాయి. ఇప్పటికే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున, అంటే మహిళలు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా వస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మహిళలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాయలసీమ నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలు కావచ్చు విజువల్స్లో మనం చూసుకోవచ్చు. మరి వైపున మనం చూస్తే కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ సిద్ధం సభ కోసం సిద్ధమై వచ్చారు, అదేవిధంగా ఏ విధంగా వారు ముఖ్యమంత్రి మాటలు కావచ్చు, ముఖ్యమంత్రి ప్రసంగం కోసం వారు ఏం చెప్తున్నారో వారి మాటలు విందాం. సార్, ముఖ్యమంత్రి ప్రసంగం కోసం ఏ విధంగా వేచి చూస్తున్నారు, ఏం చెప్పబోతున్నారని మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? రాయలసీమ కనివిని ఎరుగని చరిత్రలోనే ఇది ఈ సభ నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ సభ నాది పులివెందుల తాలూకా ఇమ్మకుంట్ల గ్రామము, సింహాద్రిపురం మండలము. నా పేరు కిషోర్ రెడ్డి. పథకాల తిట్ట జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథకము ప్రజల్లోకి తీసుకుపోయి ఈ 5 ఏళ్లలో 9 నవరత్నాలు నెరవేర్చిన తిట్ట మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఆ సిద్ధం సభకు సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్క కార్యకర్త 10 లక్షల మందితో ఇప్పటికే దాదాపుగా 6 లక్షల మంది ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం అయ్యేతలకే చంద్రబాబు నాయుడు ఈ జనాలను చూసి తట్టుకోలేక అతను పార్టీ వదిలిపెట్టి ఇంటి దగ్గర కూర్చుండేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ అతను మేనిఫెస్టో ఇసుక తల్లికే ఇంత ఉంటే మా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఈరోజు ఇడిస్తే అతని మన రాయలసీమే కాదు ఆంధ్ర రాష్ట్ర తలరాత మారిపోయేటట్టుగా ఉంది. చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ఇచ్చినా కూడా అతను పోయినసారి 2014లో నెరవేర్చలేదు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. దానివల్ల ఈ జనాలను చూసి ఆయన తట్టుకోలేక అసలు రాద్ధాంతంగా ఎల్లో మీడియాను వాళ్ళందరినీ ప్రేరేపించి ఈనాడు సాక్షిని తప్పుపడుతూ మా ఛానల్ను తప్పుపడుతున్నారు. వాళ్ళు ఆంధ్రజ్యోతి విష ప్రచారం చేసి వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రజల్లో లేదు కానీ వాళ్ళ టీవీ ఛానళ్ళ ద్వారా అట్లా క్రియేట్ చేసి వాళ్ళ పార్టీని నడపాలని చూస్తున్నారు. ఇది ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి మనోధైర్యంతో సిద్ధమని ప్రజలకే వచ్చింది జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని. అందువల్ల మీరు ఓవరాల్గా చూస్తే కనుక సిద్ధం సభకి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇప్పటికి మండు టెంటలు సైతం లెక్క చేయకుండా మీరు రాయలసీమ ప్రాంతవాసులు రావడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటే చెప్తున్నామండి, మేము మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఓపెన్ ప్లేసుల్లో మీటింగ్ పెడతాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టేది మీటింగ్ అని గల్లీ రోడ్లలోనూ ఇరుకు సందుల్లో పెడతారు. ఆడ తొక్కిసలాటకు ఇప్పుడు కందుకూరులో మీరు చూసినారు, చాలా మంది చనిపోయినారు చిన్న గల్లీ సందులో మీటింగులు పెట్టుకొని. మేము మా జగన్ రెడ్డి ఎప్పుడే కానీ ఇరుకు సందులో మీటింగ్ పెట్టాడు, ఇట్లా ఓపెన్ ప్లేస్లో పెడతాడు. ఇప్పుడు చూడండి, సిద్ధం సభకు లక్షలాది జనము విపరీతంగా వస్తారు. ఎల్లో మీడియా ఇప్పుడు ఒకసారి చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఎంత జనం వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారా, ఏమొస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ఒక్క హామీ అంటే ఒక హామీ పూర్తిగా నెరవేర్చలే. 2019లో జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు నెరవేర్చినాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏదైనా చేస్తాడనే నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోలో ఏమైతే చెప్తే చేస్తాడనే నమ్మకం మా జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఇంకొకటి, ఒక్కసారి ఈ సభను వాళ్ళు చూస్తే TV5 ABN రామోజీరావు ఒకసారి కళ్ళు తెరిచి చూడి, ఈ సిద్ధం అనంతపూర్ సభ చూడి ఒకసారి మీకే అర్థమవుతుంది. జై జగన్ ఏం చెప్తారు?
ఎండను సైతం లెక్క చేయకుండా నలుమూలల నుంచి కూడా రావడం జరుగుతుంది. మహిళలు సైతం భారీ ఎత్తున తరలి వచ్చారు. ఏం చెప్తారని మీరు ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గురించి? గతంలో 2 సంవత్సరాలు కరోనా కాలంలో కష్టకాలంలో ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా వాలంటీర్ వ్యవస్థను నడుపుతున్నారు. అదేవిధంగా ప్రతి పథకం ఈ గడప గడపకి వెళుతుంది. దానికోసం ప్రజలు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే యుద్ధానికి మేము సిద్ధమని ఈరోజు అనంతపురంలో నల్లమూలలో కదిలి రావడం జరిగినది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు, ఈ పవన్ కళ్యాణ్, ఈ షర్మిలమ్మ గారు, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పోతున్నాడు, ఢిల్లీకి పోయి వచ్చాడు మొన్న. ఇవన్నీ చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, ఎక్కడ లేదు. జై జగన్, జై జగన్. ఏం చెప్తారు? ఈరోజు సిద్ధం సభ తర్వాత రాయలసీమలో ఏ విధంగా ఉండబోతుంది, కార్యకర్తలు అందరూ కూడా ఏ విధమైన సిద్ధం కాబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాయలసీమలో ఎటువంటి పరిస్థితుల్లో నీరు అనేది ఎక్కువ ఉన్నాయి. ముందు నీరు లేవు. అప్పుడు రాయలసీమ ఇప్పుడు అనేది రత్నాలసీమగా మార్చినాడు. అన్ని చోట్ల నదులు కట్టాడు, అన్ని చోట్ల చెక్ డ్యాములు కట్టాడు, చెరువులు బాగా అభివృద్ధి చేశాడు. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాలసీమగా ఉండేది, ఇప్పుడు నీరుగా పాల్చి బాగా రైతులకు బాగా ఉపయోగపడుతున్నారు. జై జగన్. సార్ మీరేం చెప్తారు సార్? ఇవాళ రాయలసీమలో కరువు కాటకాలు లేని పరిస్థితిని తీసుకొచ్చారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఇప్పుడు కుప్పానికి కూడా నీళ్లు తీసుకురాలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఈరోజు కుప్పంలో కూడా నీళ్లు తీసుకొస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వానికి. ఏం చెప్తారు? కుప్పంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్పంను సస్యశ్యామలం చేశాడు. గాలేరు నగరి అనే పథకం ద్వారా కుప్పానికి మంచినీళ్ళు తీసుకెళ్లి తాగునీరు అయితే సాగునీరు అయితే ఈరోజు కుప్పంను సస్యశ్యామలం చేస్తున్నాడు. కుప్పంను ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. కుప్పంకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. జనం అంటే జగన్, జనం అంటే జగన్ అంటే జనం. మాట తప్పడు, మడమ తిప్పడు. చేసిన ప్రతి పని, చెప్పిన ప్రతి పని చేస్తున్నాడు. నవరత్నాలన్నీ పూర్తి చేశాడు. మళ్ళీ మేము ప్రజల ముందుకు సిద్ధమనే సంకేతంతో ఈరోజు బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. మీరు ఏం చెప్తారు? అంటే 2019లో ఆయన ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, కార్యకర్తలందరూ కూడా కాలర్ ఎగరేసిన విధంగా నా పాలన ఉంటుంది, 5 ఏళ్ల పాలన అని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు కార్యకర్తలందరూ కూడా కాలర్ ఎగరేసే విధంగా ఆయన పరిపాలన సాగించారని మీరు భావిస్తున్నారా? 24కి ఏ విధంగా సిద్ధమవుతున్నారు? రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో మొత్తం పూర్తి క్లియర్షిప్ చేసే జగన్మోహన్ రెడ్డి మనగాడు పుట్టే మగవాడు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ పచ్చ మీడియా ఏం చేయలేదు. ఊరికే రాజకీయాలు, కుల రాజకీయాలు తప్పితే ఏం చేసేది ఏం లేదు. ఆయన ఏమి చేయడు, చేయకపోలేడు. జగన్మోహన్ రెడ్డి మనగాడు. ఓవరాల్ గా చూస్తే కనుక రాప్తాడు సభ ద్వారా రాయలసీమ రూపురేఖలు మారే విధంగా ఈ సిద్ధం సభ ఉండబోతుందనేది ఒక సంకేతంగా వీరు చెప్తున్నారు. ఇప్పటికే 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారో 19 వరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. 19లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన 99% పైగా హామీలు ఇప్పటివరకు నెరవేర్చారు. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాము. ఆయన నమ్మకానికి ప్రతీక. ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారనేది మాకు నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటామనేది ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్తున్నారు. రైట్ వినాయక్.